ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వచ్చేసి లివర్ కర్రీ చేస్తున్నా. సో లివర్ కర్రీ చాలా సింపుల్గా చేస్తారు. ఇవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది వచ్చేసి కొత్తిమీర అన్నమాట. కర్రీలో కాకుండా ఫ్రైలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు, కానీ మా ఆయనకి ఇలానే ఇష్టం కాబట్టి ఇలా చేసుకుంటాను. సో లివర్ కర్రీ చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. యాక్చువల్లీ టైం 3:30 అంటే 4 అవుతుంది. సో మా వారు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నారు, ఆకలేస్తుందంట. ఆయనకి లివర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి ఈ కర్రీ చేయమన్నారు. మార్నింగ్ ఆల్రెడీ ఈయన లేరు కదా, ఈవినింగ్ ఈయన ఇంటికి వస్తారు. సో వచ్చినప్పుడు చేయొచ్చు కదా అని చెప్పేసి నేను వండలేదు. బట్ ఇప్పుడు కాల్ చేశారు, నిద్రపోయేదాన్ని లేపారు. సో నాకు రైస్ వండు, వేడి రైస్ అండ్ వేడి కర్రీ వండమని చెప్పారు. అందుకని చెప్పి నేను వండుతున్నా ఇప్పుడు లివర్ కర్రీ. సో ఎటు వండుతున్నాను కదా, మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నా, చూసేయండి గాయస్, ఓకేనా? సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇట్లా వీడియోస్ పెట్టడం చాలా ఆపేసాను కదా. ఎందుకు ఆపాను అని అంటే, నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు. రీసెంట్గా థైరాయిడ్ వచ్చింది. సో దానివల్ల ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతున్నా. సో ఇంకా వర్కౌట్స్ చేయాలి అన్నీ, ఇంకా వీడియోస్ తీసే టైం ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి కాస్త వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. కానీ మీరు నన్ను సపోర్ట్ చేయడం మాత్రం ప్లీజ్ ఆపకండి, ఓకేనా గాయస్? సో లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను రండి చూపిస్తా. చూసిండ్రా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మరొక వైపు ఆయన వరకు కాబట్టి రైస్ పెట్టేసాను. అందుకోండి పొగలు వస్తున్నాయి, కనిపిస్తుందా? యాక్చువల్లీ నేను ఈ టైం అప్పుడు హనీని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి. బట్ నేను తీసుకొస్తాను అని అన్నారు ఆయన. సో అందుకని చెప్పేసి ఓకే, నేను ఇంకా వంట స్టార్ట్ చేశాను. లివర్ కర్రీ బాగుంటుందా, ఫ్రై బాగుంటుందా చెప్పండి? యాక్చువల్లీ లివర్ కర్రీని ఫ్రైలా చేస్తేనే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకేమి ఇష్టం? నాకంటే లివర్ చాలా ఇష్టం. అందుకే మా నాన్న నా కోసమే స్పెషల్గా తెస్తారు. బట్ నా కోసం తెచ్చిన తినేది మాత్రం మా వారే అనుకోండి. అది వేరే విషయం. ఆయన తింటే మనం కూడా తిన్నట్టే. నాకు ఇవాళ కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది. సో అది మా వారికి బాగా ప్లస్ అయింది. ఇవాళ బాగా తినేస్తారు. సో రండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. సో ఇది ఒక స్పూన్ వేద్దాం. మరీ హెవీ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. మసాలా ఫుడ్ బాగా తినాలి అనుకునే వాళ్ళు 2 స్పూన్లు వేసుకోండి. లైట్గా సరిపోతుంది అనుకునేవాళ్ళు 1 వేసుకోండి. నేనైతే 1 స్పూనే వేస్తాను. ఎందుకంటే ఈ మధ్య పాపం మా వారికి కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. కొంచెం మసాలా ఫుడ్ తిన్నా, స్పైసీ తిన్నా గ్యాస్ వచ్చేస్తుంది. ఎందుకంటే మేము పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా. సో రోగాలు కూడా వెంటనే వస్తూ ఉంటాయి అన్నమాట. వెనక ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ వస్తున్నాయి. బట్ మేము కొంచెం స్పైసీనెస్ బాగా తింటాం కదా, అందుకని ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లం వస్తుంది నాకు, ఆయనకి. అందుకని చెప్పేసి కాస్త స్పైసీనెస్ తగ్గించాము. తగ్గించడం అంటే మరీ కాదండి, కొంచెం ఒక 2 స్పూన్స్ తింటే 1 స్పూన్, 1 స్పూన్ తింటే 1/2 స్పూన్ అలా తగ్గించుకున్నాం అన్నమాట. అఫ్కోర్స్ అప్పుడప్పుడు హెల్త్ కోసం తప్పదు. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అంటారు కదా, అట్లా అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. బాగా స్మెల్ వస్తుంది, మామూలుగా రావట్లేదు.
సో ముందుగా చెప్పినట్టు ఇదిగోండి లివర్ని అయితే ఆల్రెడీ ఏమంటారు ఆయిల్ పెట్టేశాను. వీటిని ఉప్పు కారం పట్టించేసి పెట్టేస్తా. రండి చూపిస్తా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. బాగా స్మెల్ ఉంది చూసారా. ఏదైనా కర్రీ మనం ఎన్వి కర్రీ వండేటప్పుడు ఈ స్మెల్ ఉంటుంది చూసారా. ఈ స్మెల్కే సగం కడుపు నిండిపోతుందని నాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్మోస్ట్ ముందే టమాటా పేస్ట్ వేసి పక్కన పెట్టుకున్నా మిక్సీకి. సో ఇప్పుడు ఈ పేస్ట్ వేసేది. టమాటా పేస్ట్ వేస్తే అంటే మామూలుగా కూడా వేయచ్చు. మామూలుగా వేస్తే అంత బాగోదు, గ్రేవీ రాదనమాట. సో ఇట్లా వేస్తే గ్రేవీ వస్తుంది బాగా. సో ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిద్దాం ఫ్రెండ్స్. సో పెట్టేసా, టమాటా పేస్ట్ వేసేసాను అందులో. అది బాగా కొంచెం అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది. చాలా ఈజీ ప్రిపేర్ చేయడం కర్రీని. సో ఇప్పుడు మనం ఒక పని చేయాలి. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం అవసరం లేదు, జస్ట్ ఉప్పు కారాలు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ చెప్పాను కదా మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఉప్పు మాత్రం వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అంటే ఆల్మోస్ట్ అంటే మనం ముందు లివర్కి ఉప్పు పసుపు పట్టించి వేసాం కదా. సో మళ్ళీ అంటే ఈ పేస్ట్లో ఆ లివర్ వేసిన తర్వాత అప్పుడు ఉప్పు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. అంటే మళ్ళీ ఇప్పుడు వేసి ఇందాక వేసాను కదా మళ్ళీ ఎక్కువైపోతుంది, బాగుంటుంది తినడానికి. అందులో వేసాను కాబట్టి సో ఇందులో వేయ అవసరం లేదు. వన్స్ మళ్ళీ లివర్ ఈ గ్రేవీలో కలిపిన తర్వాత అప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని ఫైనల్గా ఉప్పు వేసుకొని మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వచ్చు. ఏమంటారు? వీడియోని అంటే నేను కొంచెం వీడియో దగ్గరగా తీసుకున్నా, అందుకే లావుగా కనిపిస్తున్నా. అఫ్ కోర్స్ కొంచెం లావు ఉన్నానండి, తగ్గాలి అబ్బా. సో ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. చెడాయ్ మూత పెట్టేద్దాం. రైస్ అయితే ఉడికిపోయింది. నేను రైస్ ఎప్పుడైనా తడి చేసుకొని ఇట్లా చూస్తా తెలుసా. ఎందుకంటే ఇట్లా చూసినప్పుడు మనకి తడి ఆరిపోతుంది కదా, అప్పుడు ఫుల్గా రైస్ ఉడికినట్టు అంట. నాకు ఇది మా నాన్నమ్మ నేర్పించింది. సో నాకు ఇంకా అలానే అలవాటు అయిపోయి అట్లనే చూస్తాను అనమాట. పక్కన వాటర్ ఉంటే వాటర్, లేకపోతే అలా చేస్తాం. ఇల్లు అయితే చాలా గలీజ్గా ఉంది. హోమ్ టూర్ చేయాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. బట్ హోమ్ టూర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది కొంచెం రేపు క్రిస్మస్కి మొత్తం క్లీన్ చేస్తా, ఆ తర్వాత నేను హోమ్ టూర్ చేస్తా. అప్పటి వరకు చేయం.
సో రైస్ అయితే ఉడికిపోయింది. గ్రేవీ కూడా బాగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూడండి, రెండు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఎంత బాగుందో ఆయిల్ పైకి వచ్చేసి. అసలు ఇక్కడ ఉడుకుతున్నప్పుడు స్మెల్ ఉంది, వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. స్మెల్ అయితే ఈ స్మెల్కి ఫుల్గా కడుపు నిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లివర్ని ఇందులో వేసేసుకుంటాం. లివర్ని ఇందులో వేసేద్దాం. వేసేయాలంటే కొంచెం ఫోన్ ఇక్కడ పెట్టాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అసలు ఎంత బాగుంది, ఎంత క్యూట్ ఉందో. సో ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం హైలో పెట్టి ఉడికినిద్దాం. సో అన్నీ కలిపేసి పెట్టేసాం కాబట్టి ఇక అది కుక్ అవుతుంది. సో అది వేరే విషయం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది గాయస్. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకుంటున్నా. అఫ్కోర్స్ ఈ మధ్య కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. బట్ నేను కొంచెం రికవర్ అవ్వగానే డెఫినెట్గా వీడియోస్ కంటిన్యూ అవుతాయి. సో గాయస్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దింపేసేద్దాం. చూసేయండి ఎలా వచ్చింది కర్రీ అనేది. ఇక తినేయడమే లేట్. నచ్చితే లైక్ చేయండి.